హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేస్తున్నారో మీకు కూడా చెప్తున్నాను. ఫస్ట్ 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కాకపోతే మీ పిల్లలకు క్యారెట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ 2 ఆనియన్స్ కట్ చేసి నేను ఇంట్లో తయారు చేశాను కాబట్టి ఎలాంటి క్వాలిటీ ఉండదు. ఎలా తయారు చేయాలనేది కూడా మీకు పెడతాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. పన్నీర్ ఎలా తయారు చేయాలన్నది నేను ఫుల్ వీడియో అది కూడా చేసి పెడతాను. ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నది. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసాను కదా, ఇప్పుడు చిల్లీస్ కట్ చేసుకుంటున్నాము. చిల్లీస్ కారం కంటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఆనియన్స్ ఈ పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి ఆల్రెడీ మిక్సీలో పెడతాం కాబట్టి అది మెత్తగా అయిపోతుంది. పెద్దగా కట్ చేసుకున్న పర్లేదు. మీకు మసాలా ఎక్కువ కావాలంటే మసాలా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను మసాలా ఎక్కువ పెట్టుకుంటున్నాను. అది యువర్ చాయిస్. మీరు పెట్టుకోండి, లేదంటే లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ములక్కాడ కట్ చేస్తున్నాను. ఈ ములక్కాడ కూడా మా ఇంట్లోదే, మాకు చెట్టు ఉంది. చెట్టుకి ఈరోజు వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. బయట వర్షం పడుతుంది. వేడిగా చేసుకోవచ్చు. ఫస్ట్ పెనం పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వాలి. హీట్ అయిన లోపల మనం ఏమేమి కావాలో చూద్దాం. మసాలాకి వెల్లుల్లిపాయ, అల్లం, జీడిపప్పు, ధనియాలు, దాల్చిన చెక్క వేసుకున్నాం. అది సైడ్ పెట్టేసిన తర్వాత కొంచెం పన్నీర్ వేసి కొంచెం వేగిన తర్వాత అవి తీసి జీడిపప్పు వేయాలి. జీడిపప్పు కొంచెం అటు ఇటు వేగిన తర్వాత అది కూడా ఒక సైడ్ తీసుకుందాము. కొంచెం ఎల్లో కలర్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. తర్వాత అందులోనే ఆనియన్స్ కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ములక్కాడ వేసుకోవచ్చు. ములక్కాడ అన్నది కొంచెం బాగా వేగాలి, లేదంటే పచ్చగా ఉంటుంది. చూసారా ఎలా వేగిందో? వేగిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. మొత్తం అంతా అలా పేస్ట్ అది వేగాలి, చాలా బాగా వేగేలా, లేదంటే స్మెల్ వస్తుంది. చూసారా ఇలా అన్నదా? ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. మీ ఎంత కావాలంటే అంత కారం వేసుకోవాలి. తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ. నేను కారం 2 స్పూన్స్ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం అటు ఇటు వేగిన తర్వాత కొంచెంసేపు అలాగే ఉండాలి. తర్వాత ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకుందాము. వేసుకొని కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ 1 కప్ వేసుకోండి. బాగా కలిపేసి మూత పెడదాము. కొంచెం అటు ఇటు వేగిన తర్వాత బాగా కలుపుకోండి. వేడి పన్నీరు రెడీ.